అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. టెంట్ లో పళ్ళు ఎవరైనా ఉంటే కనుక పక్కన పెట్టుకోండి అమ్మా. ఫోటో తీయరమ్మా. ఆయనకి చెప్తాను, ఏం చెప్తారు నువ్వు తీయాలండి. కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పరిశుభ్రత గురించి నేను వేసిన శుభ్రపరచడంలో సహాయం చేస్తూ ఈ రోజు నుండి నా తోటి వారికి స్వచ్ఛతపై ఎలక్ట్రానిక్ వ్యర్థాలను మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లు స్వచ్ఛ భారత్. థ్యాంక్ యూ. కూర్చోండి అమ్మా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సంవత్సరం అంటే 2025 జనవరి నుంచి ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి నెల కూడా ఒక థీమ్ని ఇవ్వడం జరిగింది. ఈ నెల ఏప్రిల్ నెల 2025లో ఈ చెక్ అంటే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు వాటిని సేకరించడం, విడగొట్టడం, శాస్త్రీయ పద్ధతిలో రీసైకిల్ చేయడం అనే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మరియు మున్సిపల్ శాఖ మంత్రి గారి ఆదేశానుసారం వాడే కంప్యూటర్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులను జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలక్ట్రానిక్ వ్యర్థాలంటే ఏంటి అనేది ప్రాథమికంగా అవగాహన. నాయుడు గారు సహజంగానే ప్రకృతి ప్రేమికులైన కారణంగా మన ఆంధ్రాను స్వర్ణ ఆంధ్రగా రూపొందించే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అను కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించడం. మనం ఈ రోజుల్లో గమనిస్తే ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీ, మొబైల్స్, వాషింగ్ మిషన్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ఎన్నో ఉపయోగిస్తూ ఉంటాము. ఇవి పాడైన తర్వాత లేదా కాల పరిమితి ముగిసిన తర్వాత వీటిని ఏం చేయాలి అనేది అవగాహన ఎవరికి ఉండదు. దీనిలో ప్రమాదకరమైన రసాయనాలు ఉండడం చేత నీటిలో వదిలేస్తే నీటి కాలుష్యం, కాలిస్తే వాయు కాలుష్యం, నేల మీద వదిలేస్తే పంటలోకి పోయి నేల కాలుష్యం జరుగుతూ ఉండడం వలన దీన్ని నివారించడానికి మనకు ఉన్న ఏకైక మార్గం రీసైక్లింగ్. ఇది చేయకపోవటం వలన చాలామంది శ్వాసకోశ ఇబ్బందులు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అనారోగ్యాల బారిన పడుతున్నారు. అందువల్ల ప్రజలందరూ రీసైక్లింగ్ పట్ల అవగాహన కలిగి ఆరోగ్యంగా జీవించాల మేరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం నాడు ప్రజాప్రతినిధులు, అధికారులతో మమేకమై ఈ కార్యక్రమం చేయమని చెప్పేసిన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత 4-5 శనివారాల నుంచి జరుగుతుంది. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి 2 సార్లు జన్మభూమి కార్యక్రమం పెడతాం జరిగేది. జనవరి 2 నుంచి 12వ తారీఖు దాకా, జూలై 1 నుంచి 13వ తారీఖు దాకా పెట్టి ప్రజల్లో మన ఇల్లు మన ఒళ్ళు శుభ్రం కాదు, పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటేనే ఆహ్లాదమైన వాతావరణంలో ఉంటారు, మనుషులకి జబ్బులు రోగాలు రాకుండా ఉంటాయని చెప్పేసి ఉద్దేశంతోనే ఆయన ఆ కార్యక్రమం ఆ రోజు నుంచే పెడతాం జరిగింది. పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, ఇంటికి ఒక మొక్క నాటాలి, అలాగే దోమల నివారణకి మురికి కాలువలో గంబూష చేపలని కూడా వేయటం జరిగేది. మరి అవన్నీ కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం.
మరి ఆ రోజుల్లో వర్మీ కంపోస్ట్ యార్డ్లు పెడతాం జరిగింది, షెడ్లు వేపించడం జరిగింది. తర్వాత ప్రభుత్వాలు వచ్చి దాన్ని కాలరాసినవి. అవన్నీ కూడా మనం చెప్పుకోగల, మనం చేసేది చెప్పుకుందాం, మంచి పనుల గురించే చెప్పుకుందాం. మరి ఈ రోజున గత నెల రోజుల నుంచి ఏలూరు నగరంలో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు పటేల్ రాధాకృష్ణయ్య చంటి గారు ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారి అధ్యక్షతన కమిషనర్ గారు భాను ప్రతాప్ గారు, ఏఈలు, డిఈలు, ఎంఈలు, ఎస్ఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు, శానిటేషన్ సిబ్బంది అందరూ కూడా 19 డివిజన్లో ఈ యొక్క శానిటేషన్ మీదే ప్రతినే ప్రత్యేక డ్రైవ్ చేయడం జరిగింది. ఇంకా 2 టౌన్ ఉంది. ఏంటంటే ఆ డ్రైవ్ అసలు ఒక సర్కిల్లో ఎంతమంది మేస్త్రులు ఉన్నారు, ఆ ఇన్స్పెక్టర్ దగ్గర వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, ఆ వర్కర్స్ పర్మనెంట్ ఎంతమంది ఉన్నారు, ఎన్ఎంఆర్లు ఎంతమంది ఉన్నారు, అవుట్ సోర్స్ ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు, అక్కడ శానిటేషన్ కి అవసరమైన సామాగ్రి ఉందా లేదా, టాటర్స్ ఏమన్నా సిబ్బంది కానీ, అలాగే డస్ట్బిన్లు కానీ, చేసే పరికరాలు కానీ అన్ని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకుని 19వ డివిజన్ వరకు పెట్టుకున్నారు. కొన్ని అనివార్య కారణాల వల్ల శాసనసభ్యుల వారికి, మేయర్ గారికి కొన్ని మీటింగులు ఉండటం వల్ల, వారు లేకపోవడం వల్ల అది ఆగింది. దయవుంచి అందరూ కూడా ఒక మున్సిపల్ మా ఈదులో ఒక అమ్మాయి ఉంది, ఏమండి మా ఇంటికి చెత్త వాళ్ళు రావట్లేదండి, ఏమ్మా ఎన్నింటికి అమ్మా అన్న. ఆవిడ 10ంటికి లెగుస్తుందంట. ఎన్నింటికండి? ఆవిడ 10ంటికి లేస్తుంది. అప్పుడు కమిషనర్ గారికి చెప్పా, అయ్యా కమిషనర్ గారు ఒక ఇంటికి ఒక శానిటరీ వర్కర్ని పెట్టేయండి, అంటే కనీసం మనకి 2,65,000 మంది ఓటర్లు ఉన్నారు, రమారమి 80-90 ఇళ్ళు ఉన్నాయి. అంటే 80-90 మందిని మనం పెడితే వాళ్ళు 11ంటికి లేసైనా సరే చెత్త చేయొచ్చు, 12ంటికైనా చేయొచ్చు. నేను చెప్పేది ఏంటంటే మనం కూడా జాగ్రత్తగా ఆ టయానికి వచ్చేటప్పటికి ఆ డస్ట్బిన్లో వేస్తే డోర్ డెలివరీ తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు, టాటర్ మీద తీసుకెళ్లే ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎక్కడ చేసినా సరే, ఎంత చేసినా సరే విమర్శ చేస్తానే ఉంటారు. కానీ ముఖ్యంగా మనం పరిశుభ్రంగా మన వాతావరణాన్ని, మన ఇల్లుని ఎలాగొద్దు ఊసుకుంటాం. పొద్దున్నే లెగిస్తే ఒక అరగంట లేచినా లేకపోయినా ఆ తర్వాత అయినా సరే పాసి వాకలరా, పాసి గుమ్మాలరా అని పెద్దోళ్ళు అంటారు. అది తుడుచుకున్న తర్వాతే మనం ఏమన్నా పని చేసుకుంటాం. అది తీసి అలా విసురుతారు. మొన్న నేను చూసా, 8ంటికి ట్యూషన్లోకి వెళ్తున్నా, ఒక ఆవిడ మేడ మెట్ల మీద నుంచి ఊడిసింది చాటతో ఇలా విసురుతుంది. ఏమో నా మొహం మీద పడింది. ఏంటేదే, అరే ఆ పెద్ద ఆవిడ నన్ను ఏరానే పడి, నేనే రా చూసుకోలేదు లేరా అంటుంది. ఏం చేస్తాం? అలాగా మనం కూడా అధికారులు, ఉద్యోగస్తులు భాగస్వామ్యం అవుతే వాళ్ళ వల్ల అవదు. మనం కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి 3వ శనివారం కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం ఏర్పాటు చేసి పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచమని ఆదేశించడం జరిగింది. ఈరోజు ఈ ఏప్రిల్ నెలలో 3వ శనివారం రోజున ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా నగరంలో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ వేస్ట్ మొత్తాన్ని కూడా సేకరిస్తూ ఉన్నాము. ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ మొత్తాన్ని సేకరించి వైజాగ్లో ఉన్నటువంటి రీసైక్లబుల్ ప్లాంట్కి తరలించడం జరుగుతుంది. ఆ విధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని గృహాల్లో ఉన్నటువంటి ఈ వేస్ట్ మొత్తాన్ని కూడా ఈరోజు మా సిబ్బంది మొత్తం గ్యాదర్ చేస్తూ ఉన్నారు. అదంతా కూడా కంప్లీట్గా తీసుకొచ్చి వైజాగ్ రీసైక్లింగ్ ప్లాంట్కి తరలించి దాన్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.